నిజానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక హెచ్ఎం స్థాయికి వెళ్తే 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. కానీ ఈ అక్రమ సంపాదనపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టి విద్యార్థుల అంటే ప్రైవేట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా? అయితే తాజా పరిస్థితులు చూస్తే విద్యార్థుల వేదన బట్టి చూస్తుంటే అవుననిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీకి సంబంధించి ప్రస్తుతం దూరపు విద్య ఇంటర్ పరీక్షలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా విశాఖ జిల్లాలకు సంబంధించి అనకాపల్లి జిల్లాలు కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ, తూర్పుగోదావరి, రాజమండ్రి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అమరావతి ఇలా అనేక ప్రాంతాలలో ఈ దూరపు విద్యకు సంబంధించిన పరీక్షలు అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతున్నాయి. నిజానికి దూరపు విద్య అంటే ఏంటి? భవిష్యత్ 10th చదివిన తర్వాత వీరు వారి సమస్యలు కావచ్చు, లేదంటే వారికి ఉన్న ఇబ్బందులు కావచ్చు, దూరంగా విద్యకు ఉండడం, తర్వాత ఈ ప్రైవేట్గా ఇంటర్ కట్టడం. దీని ఫీజు నిజానికి 4,000 నుంచి 6,000 వరకు ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేయచ్చు. కానీ అక్షరాల ఈ ఉపాధ్యాయులు 15,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి వసూళ్ళకి అంటే, విద్యార్థులు ఏ మాత్రం చదవకుండా సంబంధించిన క్లాస్కి అంటే ఎగ్జామ్ రోజు వస్తే దానికి సంబంధించిన బుక్స్ కావచ్చు, స్లిప్పులు కావచ్చు, అన్ని కూడా ఆ సిస్టమ్, ఆ రూమ్ అంతా కూడా ఈ ఉపాధ్యాయులే అరేంజ్ చేస్తారట. నిజానికి ఇది జరుగుతుంది ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా విద్యాశాఖ కావచ్చు స్ట్రిక్ట్ చేశారు. అంటే క్లాస్ తరగతిలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి మాస్ కాపీయింగ్ కానీ జరగకుండా స్ట్రిక్ట్ చేశారు. దీంతో ఇప్పటికి 2 పరీక్షలు అయిపోయాయి. అదేంటి మాకు పరీక్షల పేరు చెప్పి మీరు రాయిస్తారని చెప్పి 15,000 వరకు వసూలు చేశారు కదా, ఇప్పుడు ఇదే స్ట్రిక్ట్ చేస్తున్నారు. 2 పరీక్షలు దాదాపు పోయినట్లే, మా పరిస్థితి ఏంటి అంటూ విద్యార్థులు లోపల మొలగొలాలు చెందుతున్నారు. రేపో మాపో ఈ విషయాన్ని బహిర్గతంగా ఉపాధ్యాయులు నిలదీసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి డబ్బులు గడిచిన ఉపాధ్యాయులు ఊరుకుంటారా? మరి ఈ విషయంపై వాళ్ళు కూడా తల్లడిల్లిపోతున్నారు. వారికి సంబంధించిన అధికారులు అంటే వారితో టచ్ లో ఉన్న అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్న మనకి సమాచారం ఉంది. నిజానికి ఈ విషయంలో ఒక ఉపాధ్యాయులే కాదు, దాదాపు అంటే అన్ని శాఖలనే వాళ్ళకి సంబంధించిన శాఖలను సమన్వయం చేసుకుంటూ వారికి ఇవ్వాల్సిన లంచాలు ఇస్తూ ఈ విధంగా దూరపు విద్య పరీక్షలు నిర్వహిస్తుందని మనకు సమాచారం ఉంటుంది. ఒక ఇంటర్ దూరపు విద్య కాదు, 10th దూరపు విద్య అదే పరిస్థితి. ఇక డిగ్రీ అయితే మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమైన వారు ఇందులో డిగ్రీ దూరపు విద్యలో పరీక్షలు కట్టిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏపీకి సంబంధించి ప్రధానంగా ఇందులో కీ రోల్ ప్రదర్శిస్తుంది అక్షరాల ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఎందుకంటే హెచ్ఎంలో వీరికి గ్రామీణ ప్రాంతంలో ఒక హెచ్ఎం, ఒక గ్రామానికి సంబంధించిన హై స్కూల్లో ఒక హెచ్ఎం ఉన్నారంటే ఆయనకి ఎన్నో సత్సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి వారికి సంబంధించిన సర్కిల్స్ అంటే స్టడీ సర్కిల్స్ కూడా వారు సంబంధించి వేసుకోవడం, అక్కడ ఒక సెక్రటరీ లాగా వారి దగ్గర ఒక ఉద్యోగిని పెట్టుకోవడం, అక్కడికి పంపించడం, మీకు ఎందుకు అన్ని సబ్జెక్టులు అయిపోతాయి, డిగ్రీ పాస్ ఓకేనా నేను చేస్తాను మిమ్మల్ని అనే విధంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం. అక్షరాల ఇది ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎంల కీ రోల్ ప్రదర్శనగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన అయితే మాత్రం ఇంటర్మీడియట్ కి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా కుదిపేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందంటూ కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి.